షిరిడి వచ్చేసాం. ఈరోజు గురు పౌర్ణమి. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. పోయేవాళ్ళు మన తెలుగు వాళ్ళే అనుకుంటా, సేవకులు. ఇది సాయి మందిరం ఇక్కడి నుంచి మొదలవుతుంది. ఏదో అనుకున్నాను కానీ ఈరోజు దర్శనం అవడం చాలా కష్టం అనిపిస్తుంది ఈ జనాలు చూస్తుంటే. చాలా పెద్ద క్యూ ఉంది. వీళ్ళు దర్శనం కోసం వెయిట్ చేస్తున్నారా లేకపోతే పాస్ కోసం వెయిట్ చేస్తున్నారో తెలియదు. ఎర్లీ మార్నింగ్ ఇంతమందిని చూసిన తర్వాత నేను సాయంత్రం వెళ్దామని దర్శనానికి ఫిక్స్ అయిపోయా. ఎందుకంటే ఇంత క్రౌడ్లో అంత సాహసం చేయలేను నేను. ఇది టెంపుల్ ఎంట్రన్స్కి రోడ్డు. ఈరోజు ఇక్కడ తిరుపతిలో ఉన్నట్టు పెద్ద క్యూ ఉంది. గేట్ 1 దగ్గర కొంతమంది లోపలికి వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నారు. ఈ గేట్ 5 యాక్చువల్లీ ఇది ఎగ్జిట్ గేట్. గేట్ 1 ఎంట్రీ అనుకుంటాను. ద్వారకామాయి క్యూ. ఇది కూడా ఫుల్ బిజీ ఉంది. బాబావారు మందిరం కట్టకముందు ఇక్కడే ఉండేవాళ్ళు. ద్వారకామాయి అంటారు. గురు పౌర్ణమి కదా, చాలా రష్గా ఉంది. ఎంత జనం ఉంటారు అనుకోలేదు. వీకెండ్ కూడా కాదు, అయినా కానీ ఫుల్ క్రౌడ్ ఉంది బాగా. ద్వారకామాయి ఎంట్రన్స్ ఇక్కడ కనపడుతుంది గోపురం. గురు పౌర్ణమి
ఇది హజీ అబ్దుల్ బాబా కాటేజ్. కొంతమంది ముస్లిమ్స్ అంటారు కదా, ఇక్కడ కల్చర్ దీనిలో ఉంటుంది. ఆయన ముస్లిమ్స్ ఆయనే. ఇదైతే బాబా వారి చావడి. ఇటు మగవాళ్ళు వెళ్తారు, అటు లేడీస్ వెళ్తారు. అంటే బాబాతో పాటు ముస్లిం ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు. మందిరం లోపల కూడా కొన్ని సమాధులు వాళ్ళవి ఉన్నాయి. దాంతోపాటు ఆయన పక్కనే ఉన్న భక్తులు నానావళి 9 నాణాలు ఇచ్చిన ఆమె లక్ష్మీబాయి అనుకుంటాను, వాళ్ళు అందరి సమాధులు ఉన్నాయి. కొంచెం పక్కన గల్లీలోకి వచ్చాను. ఈరోజు రూమ్ దొరుకుతుందో లేదో కూడా డౌట్గానే ఉంది. నేను ఎప్పుడు దగ్గరలోనే తీసుకుంటాను నియర్ బై, కానీ ఈరోజు నియర్లీ దొరకడం కొంచెం కష్టం అనుకుంటా. ఓకే, 10 రూపాయలకు ఒక ఫ్లవర్ ఇస్తారు. బాబా దగ్గరికి తీసుకెళ్తారు భక్తులు. ఈ మండపం 2018లో కట్టారు. ఆ ఇయర్ అయితే నేను 5 టైమ్స్ వచ్చాను. 2018 నాటికి బాబా వారు సమాధి చెంది 100 ఇయర్స్ అయింది. ఒక డోమ్ ఆకారంలో ఉంటుంది. ఆ ఎదురు కనపడే గోడంతా బాబావారి సమాధి మందిరం గుడి. అది ఇక్కడ కూడా ఒక గేట్ ఉంటుంది. పెద్ద స్క్రీన్ పెట్టారు. ఇప్పుడు పక్కన ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. ఫ్లవర్స్తో బాబా వారి రూపాన్ని తయారు చేశారు. ఇక్కడ నుంచి ముఖ దర్శనం చేసుకోవచ్చు. ఇది ఎగ్జిట్, ఎంట్రీ పక్కనే ఉంటుంది. ఇది ఆంజనేయ స్వామి గుడి. వీళ్ళంతా ముఖ దర్శనంకి వెళ్తున్నారు లైన్లో. అంటే దూరం నుంచి చూసి బయటకు వచ్చేస్తారు. ఇది చాలా ఈజీ, 10 నిమిషాలు అయిపోతుంది ఈరోజు. ఇది ఆంజనేయ స్వామి గుడి. ఇదే ముఖ దర్శనం ఎంట్రీ అంతా లోపలికి వెళ్తున్నారు. పెడుతున్నారు, నేను తీసుకుంటాను. థ్యాంక్ యూ. శ్యామ్ సుందర్ హాల్ అంటే బాబాకి ఒక గుర్రం ఉండేది. ఒక ఆయన ఎవరు భక్తుడు గిఫ్ట్గా ఇచ్చారు. దాన్ని శ్యామ్ సుందర్ అంటారు అనుకుంటా. కొంచెం పెట్టమ్మా. స్వీట్ అంటే ఇష్టం, అందుకే మళ్ళీ తీసుకున్నా. మళ్ళీ తిరిగి చావడి దగ్గరికి వచ్చాం. ఇది ఇంతటితో ఎండ్ చేస్తున్నాం. జై గురుదత్త, జై సాయిరామ్, హ్యాపీ గురు పౌర్ణమి. शिवगानधारा